ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ప్యాలెస్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. సర్కార్ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అంటూ వైసీపీ ఆఫీసుల కూల్చివేతకి నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ ఆఫీసుల లీజు మాట ఏంటి అని ఇంకొక వైపు వైసీపీ ప్రశ్నిస్తోంది. అలా ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ప్యాలెస్ పాలిటిక్స్ ఘాటుగా సాగుతున్నాయి. ఇంకొక వైపు రిషికొండ భవనాల భవితవ్యం ఏంటన్నది కూడా చర్చగా మారింది. ఇప్పుడు కట్టడాలు పడగొట్టడాలు, ఏపీలో భవన రాజకీయం భగ్గుమంటోంది. నిబంధనలకు విరుద్ధంగా సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారని వైసీపీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులు జారీ అయ్యాయి. తాడేపల్లిలోని 202/A1 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవంటూ అధికారులు కూల్చివేశారు. ఇది కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు వైసీపీ నేతలు. కూల్చివేతల పాయింట్ పై టీడీపీ వైసీపీ మధ్య ట్వీట్ వార్ తెరపైకి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వైసీపీ ఆఫీసులకు ప్రభుత్వ నోటీసులపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ ఆఫీసులు అక్రమ నిర్మాణాలని ఆరోపించారు ఆయన. టీడీపీ కేంద్ర కార్యాలయానికి 99 ఏళ్లకు ఎలా లీజుకిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు జీవో ఇది, వీళ్ళ కేంద్ర కార్యాలయం. రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు 99 ఏళ్ళకి ఇచ్చారు ఈ జీవోని తోసి రాజని. చూడండి, కలెక్టర్ ఏం చెప్తారు, కలెక్టర్లు అందరూ కూడా ఏదో చెంచాగిరి చేశారంటున్నారు కదా. అప్పుడున్న కలెక్టర్ 2017లో ఎవరుంటే ఆ కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా, గరిటిగిరి చేశాడా, ఏం చేశాడు? చొమ్ముగిరి చేశాడా, ఏ గిరి చేశాడు? తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాటకి. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒక్కసారి మీడియా టూర్ పెట్టండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం. దాని విలువ ఎంత, దీని విలువ ఎంత? అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. 26 జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు. వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు 900 కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలు అవి. ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు. అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకున్నారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? జిల్లాల వారీగా వైసీపీ ఆఫీసులకు నోటీసులు సర్వ్ అయ్యాయి. విశాఖ వైసీపీ ఆఫీసుకు అంటించిన నోటీసులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తొలగించారు. మీకు అధికారం ఉందని చెప్పి, మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి, మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్ని అమలు చేస్తామని చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే, రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి గడిచినటువంటి 20 రోజులుగా ఏ రకమైనటువంటి విధ్వంసకాండ. ఓవైపు వైసీపీ ఆఫీసులకు నోటీసుల పర్వం, మరోవైపు విశాఖ రుషికొండ భవనాలపై కూడా ఇప్పుడు రాజకీయ రచ్చరాజుకుంది. కొల్లంలో చేసి పడేశారు రాష్ట్రాన్ని, వీళ్ళ సొంత జాగీర్లా. పరిశ్రమలు వస్తా అంటే కూడా వెళ్ళగొట్టారు. మీరు చూసారు రుషికొండ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా 500 కోట్లు పెట్టి ఒక రాజభవనాన్ని కట్టారంటే ఎవడు సొంతం? విలాసవంతమైన భవనాలు కట్టుకొని ఆ బెడ్రూమ్లు బాత్రూమ్లు చూస్తే మీరు ఇతను పేదవాడు, నేను పేదవాడు, నాకు టీవీ లేదు, పేపర్ లేదు, ఇవన్నీ కూడా మాట్లాడి ఈరోజు బాహ్య ప్రపంచానికి ఆ రాజమహల్, రుషికొండ రాజమహల్ బయటపడింది. ఈ వ్యక్తి నిజ స్వరూపం కూడా ఈరోజు బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం మా ప్రభుత్వం మీద ఉంది. రుషికొండలో పర్యావరణ విధ్వంసంతో పాటు ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. రుషికొండ కట్టడాలను ప్రజలకు అంకితం చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు కందుల దుర్గేష్. ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇది నిజానికి రుషికొండ మీద ఉన్నటువంటి టూరిజం రిసార్ట్స్ని పడగొట్టి అంత
ఆకాశ హరిమ్యాన్ని ఆయన నిర్మించుకున్నాడు. 500 కోట్ల రూపాయల ఖర్చుతోటి. బాత్ టబ్కే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నారు. ఇటువంటి ఒక అనాలోచితమైన నిర్ణయాలు ఏదైతే చేశారో, ఆయన అక్కడ ఒక సుందరమైన ప్యాలెస్ని ఏర్పాటు చేసుకోవడానికి వారి కుటుంబానికి అవసరానికి చేసుకున్నట్టు తప్పితే ప్రజల కోసం కాదు. మేము రేపొద్దున్న ఏ కార్యక్రమం అయినా సరే, అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ప్రజోపయోగకరంగా ఉండే విధంగా దాన్ని తయారు చేయడానికే మేము కృషి చేస్తాం. తప్పనిసరిగా దాన్ని ప్రజలకి అంకితం చేసే విధంగానే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. దీంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఎలా చేద్దామనేటువంటి మాట చెప్తారో దాని ప్రకారం ముందుకెళ్తాం. రిషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే చర్చ జోరందుకుంది. ఇక వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై రిట్ పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇక తదుపరి విచారణ అనంతరం కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అన్నది కీలకంగా మారనుంది.